భారతదేశంలో జంతు హక్కుల మీద జరుగుతున్న చర్చను పూర్తిగా మార్చేసిన ఒక ల్యాండ్మార్క్ కేస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే 2014 నాటి సుప్రీంకోర్టు జల్లికట్టు బ్యాన్ కేస్. అసలు ఏంటి ఆ కేస్, దాని వివరాలేంటో చూద్దాం రండి. అవును, ఇదే అసలైన ప్రశ్న. జల్లికట్టు చర్చ మొత్తానికి కేంద్ర బిందువు ఇదే. ఒక పక్కేమో మన సంప్రదాయం, మరోపక్కేమో జంతువుల సంక్షేమం. ఈ రెండిటి మధ్య జరిగిన పోరాటమే ఇది. సరే, ఈ మొత్తం విషయాన్ని మనం 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, జల్లికట్టు వివాదమేంటి. నెక్స్ట్, ఇది కోర్టు దాకా ఎలా వెళ్ళింది. ఆ తర్వాత కోర్టు ఫైనల్గా ఏం చెప్పింది. ఇక చివరగా ఆ తీర్పు ఎలాంటి మార్పులకు దారితీసింది అనేవి చూద్దాం. సరే, మరి మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి ఈ జల్లికట్టు, ఎందుకింత పెద్ద వివాదమైంది? అంటే జల్లికట్టు అనేది తమిళనాడులో ఎన్నో శతాబ్దాలుగా వస్తున్న ఒక సాంప్రదాయ క్రీడ అన్నమాట. పొంగల్ పండగ టైంలో దీన్ని నిర్వహిస్తారు. ఎలా ఉంటుందంటే, బాగా బలంగా ఉన్న ఎద్దుల్ని జనంలోకి వదిలేస్తారు. అప్పుడు యువకులు దాని మూపురాన్ని పట్టుకుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకవైపేమో దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళేమన్నారంటే, ఇది మా సాంస్కృతిక వారసత్వం, మా సంప్రదాయంలో భాగం అన్నారు. కాని మరోవైపు యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్టులు అదేంటే, ఈ ఆట పేరుతో ఎద్దుల్ని హింసిస్తున్నారు, వాటికి చాలా నొప్పి కలుగుతోంది అని గట్టిగా వాదించారు. మరి ఈ సాంస్కృతిక వివాదం కాస్త ఒక పెద్ద లీగల్ ఫైట్ ఎలా అయిందో ఇప్పుడు చూద్దాం. సో, ఈ లీగల్ ఫైట్లో ఎవరెవరున్నారు? ఒక పక్క పిటిషనర్గా జంతువుల కోసం నిలబడ్డ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వాళ్లకెదురుగా ప్రతివాదులుగా జల్లికట్టు మా సంప్రదాయం అని వాదించేవాళ్లు. ఇక ఈ పోరాటానికి వేదిక మన దేశ అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఈ మొత్తం కేసుకి గుండెకాయ లాంటి ఒక చట్టం ఉంది. అదే ప్రివెన్షన్ ఆఫ్ క్రూవల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960. పేర్లోనే ఉంది కదా, జంతువుల మీద క్రూరత్వాన్ని ఆపడానికే ఈ చట్టం. ఇక పిటిషనర్ల మెయిన్ పాయింట్ కూడా ఇదే. జల్లికట్టు ఈ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తోందని వాళ్లు వాదించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసు సారాంశం ఇదే. కోర్టు ముందున్న ప్రశ్న ఒకటే: జల్లికట్టు జంతువుల పట్ల క్రూరత్వమా కాదా? దీనికి సాక్ష్యంగా పిటిషనర్లు ఏం చూపించారంటే, కేవలం వినోదం కోసం ఎద్దుల్ని ఎలా హింసిస్తున్నారో, వాటిని ఎలా బాధపెడుతున్నారో ఆధారాలతో సహా బయటపెట్టారు. మరి దీనికి లీగల్ బేసిస్ ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్న ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఫైనల్గా సుప్రీంకోర్టు ఎలాంటి చారిత్రాత్మక తీర్పిచ్చిందో చూసేద్దాం. చాలా రోజుల వాదనల తర్వాత 2014లో దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ జడ్జిమెంట్ రానే వచ్చింది. సుప్రీంకోర్టు తన ఫైనల్ డెసిషన్ ఇచ్చింది. కోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పింది, జల్లికట్టు, హెడ్ల పందాలు మరియు అలాంటి కార్యక్రమాలు పీసీఏ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే, జల్లికట్టు లాంటి క్రీడలన్నీ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్కి విరుద్ధం, అందుకే వాటిని బ్యాన్ చేస్తున్నాం అని తేల్చి చెప్పేసింది. మరి కోర్టు ఈ నిర్ణయానికి రావడానికి 2 మెయిన్ రీజన్స్ చెప్పింది. ఫస్ట్, ఇది జంతుహింస నిరోధక చట్టాన్ని వయోలేట్ చేస్తోంది. సెకండ్, ఇంకా ముఖ్యంగా, ఇది రాజ్యాంగం మనకిచ్చిన సాంస్కృతిక హక్కు కిందకు రాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఈ తీర్పు కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది కేవలం ఒక ఆటను బ్యాన్ చేయడమే కాదు, ఇది మన రాజ్యాంగ చరిత్రలోనే ఒక కొత్త చాప్టర్ను స్టార్ట్ చేసింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ జడ్జ్మెంట్లో ఒక గ్రౌండ్ బ్రేకింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే, రాజ్యాంగానికి సంబంధించిన ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. చూడండి, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంది కదా, రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు. కోర్టేం చేసిందంటే, ఈ లైఫ్ లేదా జీవం అనే పదం కేవలం మనుషులకే కాదు, జంతువులకు కూడా వర్తిస్తుంది అని చెప్పింది. వావ్, ఆలోచించండి, ఈ ఒక్క ఇంటర్ప్రిటేషన్తో ఇండియాలో జంతువులకు కూడా ఫండమెంటల్ రైట్స్ అంటే రాజ్యాంగపరమైన రక్షణ దొరికినట్టయింది. సో ఈ మొత్తం ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్కి ఆధారం ఆర్టికల్ 21. ఈ ఒక్క ఆర్టికల్కి కొత్త అర్థం చెప్పడం ద్వారా సుప్రీంకోర్టు జీవించే హక్కు పరిధిని చాలా అంటే చాలా పెద్దది చేసింది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ కేసు నుంచి మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒక్కటే: ఈ తీర్పు తర్వాత ఇండియాలో జంతు హక్కులు అనేవి జస్ట్ మామూలు చట్టాలు కాదు, అవిప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే రాజ్యాంగ హక్కుల స్థాయికి వెళ్ళిపోయాయి.
మరి ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను లేబెడుతుంది కదా. ఒక పక్క మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మరోపక్క మాట్లాడలేని మూగజీవాల రక్షణ. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎక్కడ దొరుకుతుంది? సమాజం ఆ గీతను ఎక్కడ గీయాలి? ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.